అంకితమైన వ్యక్తులు రోజు రోజుకి కూడా కనుమరుగైపోతున్నారు. ఆ సమయంలో జనసేన పార్టీ జనసేన పార్టీని స్థాపించారు. మరి గాజువాకలో కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి, ఉన్న నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేయడం జరుగుతున్నారు. కుప్పంలో చిత్తూరులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన నాన్నొక్కారు, కానీ పక్కా లోకల్ ఏమంటే నాగేంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మిగతా అన్ని కులాల్లోని నాయకులు బేసిక్ భీమవరంలో ఇంత మనం అక్కడ హైదరాబాద్ సిటీలో అంతా కూడా భీమవరం వెరీ రిచ్ ప్లేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదులుకొని వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్ని వదులుకొని మన గురించి అని గెయిన్ చేయాలి. సో ఆ కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ షుడ్ జస్టిఫై. అట్లాంటి వాళ్ళకి మనం పవర్ ఇస్తే డెఫినెట్లీ మనందరికీ జస్టిఫికేషన్ జరుగుతుంది. అండ్ దే ఆర్ ఫర్ ద పోర్ అండ్ ఆల్సో ఫర్ ద టోటల్ కమ్యూనిటీ. సో జీవితంలో కనీసం ఒక టర్మ్ అన్నా సరే ప్రజలకి ప్రత్యక్షంగా ఉండి ఒక సర్వీస్ చేయాలి. అది చేయలేకపోయామే అని చెప్పేసి ప్రజారాజ్యంలో బాధపడ్డాం. ఆ తర్వాత కుదరలేదు, 2014లో కుదరలేదు. ఇప్పుడు అడగకుండానే కళ్యాణ్ నాకు అవకాశం ఇవ్వడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కాంటెంపరీ పాలిటిక్స్ని మాత్రం బాగానే అబ్జర్వ్ చేస్తాను. ఎప్పుడు టీవీ మీద కూర్చొని చాలా స్టడీ చేశాను, బుక్స్ చదువుతాను. నాకు కళ్యాణ్ బాబుని చూసి చాలా ఇన్స్పిరేషన్ పొందాను. యాక్చువల్గా నాకంటే చిన్నపిల్లవాడైనా నా తమ్ముడైనా ఇంత సాక్రిఫైస్ చేసి అన్ని వదులుకొని ఒక యోగిలాగా కట్టుబట్టతో వచ్చేసేమో అనిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తి నా తమ్ముడైనందుకు నేను గర్వించాలి, చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు ఒక్కసారి కళ్యాణ్ తెలిసి వచ్చేది, అబ్బా వీడు ఇంత గొప్పగా ప్రజలతో తిరుగుతున్నాడు, ప్రజలకి ఏదో సర్వీస్ చేయగలుగుతున్నాడు, మనకేమో అవకాశం ఉండలేదు అని నాకు తగ్గదేదో నేను చేసుకుంటూ ఉండేవాడిని. సర్వీస్ కానీ లేకపోతే ఏదనేది జనసేన కోసం కూడా కొన్ని చేశాను. కానీ నాకు కూడా ఆ భాగం తన సర్వీస్లో నాకు బాధ కల్పించాడు. అది చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ ఈ కొత్తగా ఒక విధులు ఆలోచిస్తున్నారు. నాగబాబు ఇక్కడే ఒక ఎలక్షన్ వరకు ఉండి వెళ్ళిపోతాడు, లోకల్ కాదని ఒకటే అడుగుతాను. లోకల్ మీరా నేనా అడుగుతాను. ఈ జిల్లాలో పుట్టి నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో, ఈ జిల్లాలో నర్సాపురం సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్లో నర్సాపురం తాలూకాలో మొగుల్తూరులో పుట్టిన నాకు ఇక్కడ ఉండను అన్నవాడు. ఎందుకంటే ఉండేది వాళ్ళు కాదు, నేనే. ఎందుకంటే వాళ్ళు ఉంటారు చాలా సింపుల్ లాజిక్. వాళ్ళ వ్యాపారస్తులు వేల కోట్లు 100 కోట్లతో వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ వ్యాపారం చూసుకోవడానికి ఊళ్ళే ఢిల్లీ లాబీలు చేయించుకొని కాంట్రాక్టులు పట్టేసి కొత్త ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, లేకపోతే అక్వా ప్రాజెక్టులో పట్టుకొని దాని మీద వాళ్ళు చాలా వ్యాపారాలు చేసుకోవాలి. ఖాళీ ఉండి ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అప్పుడు ప్రజల విషయం ఏంటో పని ఏం కావాలని ఏదో చిన్న పని చేస్తారు తప్ప 90% వాళ్ళ పర్సనల్ క్లియే చేసుకుంటారు. నిజంగానే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఒక ఎంపీ అభ్యర్థి కానీ ఈ కృషి చేస్తుంటే 72 ఏళ్ల పాటు ఎంతో అందంగా ఉన్నటువంటి వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం గ్రీనరీతోటి సినిమాలో తీసేవాళ్ళు. గోదావరి అందాల మీద ఎన్నో మాట్లాడతాం, సినిమాలో చెప్తాం. అవన్నీ ఇప్పుడు పోయి ఈ దౌర్భాగ్యం రావడానికి కారణం ఎవరండి? ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎవరికి పొలిటికల్ బిల్ లేదు. నిజంగా సర్వీస్ చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. ఏ పదవి లేకుండా కళ్యాణ్ ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసడం మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఎటువంటి అధికారం లేకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగినప్పుడు ఒక్క కౌన్సిలర్ పదవి అనేటువంటి ఒక పౌరున్న ఎంత చేయొచ్చు, ఒక ఎమ్మెల్యే పదవికి ఎంత చేయొచ్చు, ఎంపీ పదవికి ఎంత చేయొచ్చు. సో వీళ్ళందరూ అన్నట్టు నేను ఇక్కడ ఉండను, అవైలబిలిటీలో ఉండను అనే మాట మాత్రం చాలా అబద్ధం. నేను నర్సాపురం నియోజకవర్గంలోనే ఉంటాను. మీ అందరికీ
అందుబాటులో ఉంటాను, నాకు చేతనంతో సర్వీస్ చేస్తాను. నేను అప్పుడప్పుడు హైదరాబాదు అవసరమైనప్పుడు ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది తప్ప నేను ఇక్కడ అవైలబిలిటీ ఉంటాను. మ్యాక్సిమం టైంలో అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉండటం కంటే ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రకృతి అందం ఇంకా ఈ సమాజాలు ఎంత చెడగొట్టినా ఇంకా అందం ఉంటాయి. అంటే ఒకసారి వీళ్ళ స్వార్థం చూస్తుంటే వీళ్ళ స్వార్థం అంటే వీళ్ళు చేసేటువంటి పనులు ప్రకృతిని లేదా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఎంత ధ్వంసం చేస్తారంటే అది దవడ మొదలుకొట్టాలంత కోపం వస్తుంది. అదే కనుక నాకు అధికారం ఉంటే ఎవడు ఎలా చేస్తాడో అప్పుడు చెప్పేవాడు. ఖచ్చితంగా నేనంటే మాత్రం ఎన్విరాన్మెంట్ పాడవనివ్వను. కాలం ఎంత బాగుండేదండి. కాలం మొగపురుదాగా వస్తుంది. ఈ కాలం ఎంత నీరుండేది స్వచ్ఛంగా, పక్షులు అసలు ఎంత పిల్లలు ఆడుకుంటుండేది. ఇప్పుడు అది మొత్తం పిల్లలు ఆడుకుంటే ఇంత కాలం అంతా ఊరి కాలం అయిపోయింది. డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఇక్కడ పెద్ద ప్రాబ్లం. డంపింగ్ యార్డ్ దాన్ని నిర్లక్ష్యం చేయడం ఏంటండి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్? హైవే కనెక్టివిటీ లేకపోవడం, అదే ఇంత డెవలప్డ్ ఏరియా మనది వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్తారు, కానీ ఎటువంటి సౌకర్యం ఇవ్వరు. కళ్యాణ్ గారు మన భీమవరానికి పోటీ చేస్తారనే విషయం ఒకరోజు అనౌన్స్ చేసిన తర్వాత ఆనందంలో మేము చాలా సర్ప్రైజ్లో ఉన్నాం సార్. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఆలోచించే టైంలో ఇంకా ఆనందం నుంచి బయటికి రాకముందే ఇంకొక సర్ప్రైజ్ మాకు నాగబాబు గారు వస్తున్నారు. ఈ రెండు ఇప్పటికీ ఆనందం నుంచి మేము బయట రాలేదు సార్. సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఆ 3 రోజుల నుంచి కూడా సంక్రాంతి మనం 5 రోజులు ఎలా చేసుకుంటామో ఈ 15-20 రోజులు కూడా అదే సంక్రాంతి పండుగలాగా ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ఉండాలని తెలియజేస్తున్నాం సార్. ఫస్ట్ నాగబాబు గారు గెలిచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో ప్రప్రథమంగా మన బీసీ కమ్యూనిటీ నుంచి సెంట్రల్ నుంచి రావాల్సిన ఓబీసీ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు సాల్వ్ చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని కూడా మన కాపు కమ్యూనిటీ నుంచి కంపల్సరీ సపోర్ట్ చేసి ఆయన అత్యధిక మెజారిటీతో భీమవరం నుంచి గెలిపించి పంపిస్తామని ప్రతి ఒక్క ఓటు మన రాముడికి లక్ష్మణుడికి ఆ రోజు ఆంజనేయ స్వామి ఒక్కొక్క రాయి పెట్టి సౌదరుడికి లంకకి వెళ్ళడానికి ఎలా చేశారో మేమందరం కూడా మా ఒక్క ఓటుతో ఒక్కొక్క మెట్టి కింద మన ఢిల్లీకి ఆయన రాజధాని అమరావతికి పంపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్. వానర్ సేన హనుమంతుడు ఎలాగ ఆ రోజు సపోర్ట్ చేశాడో అదేవిధంగా మేమందరం కూడా మీ వెనకాల ఉన్నాం. మనకేమీ భయం లేదు సార్. అత్యధిక మేరతో మేము గెలిపించడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తొమ్మిది గారికి అలాగే కనకరాజు సూర్య గారికి మమ్మల్ని ఫస్ట్ నుంచి నవీన్ని నన్ను ఈ పార్టీలో ఒక బీసీ కమిటీ నుంచి ప్రాతినిధ్యం ఉండాలి మన పార్టీకి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు కూడా కుల మతాలకు అతీతంగా మామూలు మనుషులు ఒక నార్మల్ మనిషి నుంచి ఒక నార్మల్గా ఉన్న మధ్యస్థాయి దిగుతూ ఉన్నటువంటి కార్యకర్తల నుంచి నాయకులు తయారు చేయాలని మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ఇరింగ్ సూర్య గారికి, మన సూర్య గారికి, బొన్ను గారికి, అలాగే ప్రత్యేకంగా బొన్ను భాస్ గారికి, ఇక్కడ లేరండి ఆయన ఈ టైంలో ఉండాలి, వేరే మీటింగ్ ఉండాలి, బయటికి వెళ్ళారు, ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. For more updates, please subscribe 99 TV Telugu.